చాలా దేశాలు తిరిగారు. వారు రెగ్యులర్గా మన యోగా ఆక్యుపెంచర్ మెడిటేషన్ చేస్తూ అనేక రకాలైనటువంటి క్యాంప్స్ని వారు నిర్వర్తిస్తూ ఉంటారు. చాలామంది పేషెంట్లు విజయవాడలో వారి దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన వ్యక్తులు నేను గమనించాను. ఆ మధ్యన ఫేషియల్ పెరాలసిస్ వచ్చి మూర్తి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. వారం రోజుల్లో దానికి ఓన్లీ సూచనేసి వారు వైద్యం చేశారు. చాలా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన. అలానే మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ వారికి కూడా ఇబ్బంది వస్తే బాగు చేశారు. మన కేంద్ర మంత్రివర్యులు శ్రీపాద్ నాయక్ ఆయన కర్ణాటకలో యాక్సిడెంట్ అయింది. వారి భార్యకి ఆయన భార్య చనిపోయారు. ఆయన మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్కి మంత్రిగా ఉండేవారు. అంటే మనకి ఆయుష్ మంత్రి ఆయన. ఆ సందర్భంలో వారితో కూడా పరిచయం అయింది. వారికి కూడా వైద్యం చేశారు. ఈ ఆక్యుపెంచర్ డే సందర్భంగా వారి శిష్యులు ఇక్కడే ఉన్నారు. రాజమండ్రిలో రాధాకృష్ణ గారు వారి దగ్గర ప్రాక్టీస్ నేర్చుకున్నారు. వారి దగ్గర తర్ఫీదు పొందారు. ఆయన ఆల్రెడీ కోరుకొండలో ఈ వైద్యం చేస్తున్నారు. రాజమండ్రిలో మా గురువు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క ఆక్యుపెంచర్ డే సందర్భంగా ఇక్కడ ఒక క్యాంప్ పెడతామని చెప్తే మన ఆఫీస్లో స్థలం అడిగి వారికి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆక్యుపెంచర్ కోర్సుని 5 సంవత్సరాలు రికగ్నైజ్ చేస్తూ దానికి కూడా డిగ్రీ ఇవ్వాలని ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో దాన్ని కూడా హోమియోపతి, ఆయుర్వేద, సిద్ధ ఇలాంటి వైద్యాలు ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఆయుష్ మినిస్ట్రీ కిందకు వస్తాయి. దాంట్లో దీన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. మహారాష్ట్రలో దీనికి డిగ్రీని ఇవ్వడం జరిగింది. డిగ్రీ కోర్సులు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కాలేజీని ఏర్పాటు చేయాలి. హోమియోపతి కాలేజీ ఎలాగో, ఆయుర్వేదిక్ కాలేజీ ఎలాగో, ఆక్యుపెంచరిస్ట్ కాలేజీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన మీదట అక్కడ ఈ కోర్సుని ఏర్పాటు చేశారు. వీటన్నింటి మీద డాక్టర్ గారికి పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది. ఆ దృష్ట్యా రాధాకృష్ణ గారు మా గురువు గారిని ఇక్కడ తీసుకురావాలి, మేము ఒక చిన్న క్యాంపుని ఏర్పాటు చేయాలి అని అంటే, మరి పేషెంట్ ఎవరు వస్తారు, ఈ వైద్యం మీద అవగాహన తక్కువ కదా అంటే, లేదంటే మన పార్టీలో అందరి చేత మెసేజ్ పెట్టిస్తానంటే అధ్యక్షుల వారితో మాట్లాడాము. ఒక మెసేజ్ పెట్టమన్నాం. మన కార్యకర్తలే ఇప్పుడు మీ ప్రస్వామే ఒక చిన్న ట్రీట్మెంట్. మనకేదో చిన్న చిన్న నలతలు ఉంటాయి, తలపోటు లేకపోతే చెయ్యి నొప్పో కాలు నొప్పో, అలాంటివి వెంటనే వారు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.